జమ్మూ కాశ్మీర్లో కిష్ట్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో సుమారు 8 మంది ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. కిష్ట్వార్లో ఛత్రూ ప్రాంతంలో సోనార్ గ్రామంలో ఉగ్రవాదుల బృందం దాగి ఉన్నట్లుగా సమాచారం అందింది. దాంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆర్మీని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఆర్మీ సైతం ధీటుగానే బదులిచ్చింది. ఈ కాల్పుల్లో దాదాపు 8 మంది సైనికులు గాయపడ్డారు. ముగ్గురిని ఆర్మీ విమానంలో తరలించగా ఉగ్రవాదుల కదలికలతో కిష్ట్వార్ జిల్లాలో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. రైట్, ఇక కశ్మీర్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు మనకు ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో కిష్ట్వారా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నము అక్కడ అంటే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అక్కడ కొంత ఉగ్రవాదులు దాగి ఉన్నారు, కొంత కీలకమైనటువంటి సమావేశం జరుపుతున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో అక్కడ భద్రతా దళాలు చేరుకునేటటువంటి క్రమంలో వారి కదలికలను ముందుగానే పసిగట్టి ఇక్కడ అంటే అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్లేస్ లో మన భద్రతా దళాలు సైన్యమంతా కూడా చుట్టుముట్టింది. అక్కడ జరిగినటువంటి దాడిలో కాల్పుల్లో అక్కడ ఏదైతే ఉగ్రవాదుల దగ్గర గ్రానేడ్లను ఉపయోగించడంతో తీవ్రంగా దాదాపు మన భారత సైనికులు 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. వారిని వెంటనే అక్కడి నుంచి అంటే సైనిక పరమైనటువంటి కొంత ట్రీట్మెంట్ కూడా అందించి అక్కడి నుంచి ఉదంపూర్ బేస్ క్యాంప్ కి తరలించినట్లు కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే దాదాపు మనకు కిష్ట్వారా ఈ ప్రాంతంలో మిలిటెంట్స్ దాగి ఉన్నారు, జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి సభ్యులు చాలా కీలక సమావేశాన్ని జరుపుతున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారం రావడంతో ఈ కీలకమైనటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏరివేత అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి సమాచారాన్ని తీసుకునే నిమిత్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. నిన్నటి నుంచి కూడా ఏదైతే మిలిటెంట్స్ ఈ దాడిలో కొంతమంది తప్పించుకున్నారు, కానీ వీరిని సర్చింగ్ ఆపరేషన్ ఇంకా నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఎవరైనా అక్కడి నుంచి అంటే జమ్మూ నుంచి మనకు కిష్ట్వారా ఈ ప్రాంతాల్లో వెళ్లేటటువంటి రూట్ లో ప్రతి వెహికల్ ని కూడా ఇక్కడ భద్రతా సైన్యం అంతా కూడా సర్చింగ్ చేస్తున్నటువంటిది. వారందరినీ కూడా వెహికల్స్ అంతటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం, విజువల్స్ అంతా కూడా. కానీ నిన్నటి నుంచి జరిగినటువంటి ఏదైతే కొంత అక్కడ కాల్పులు దాడులతోటి ఒక్కసారిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కీలకంగా కొంత సెన్సిటివ్ జోన్ గా కూడా ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వెళ్లేటటువంటి వాళ్ళని కూడా పంపించకుండా ఇంకా అక్కడ కాల్పులు జరుపుతున్నట్లు కూడా ముందస్తు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. కానీ ఏదైతే మనకు అక్కడ అంటే వారికి ఉన్నటువంటిది కదలికలు అనుకోవచ్చు, వారు ఉన్నటువంటి ఏదైతే కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలపై కూడా డ్రోన్లతో కూడా భద్రతా సైన్యం అంతా కూడా అక్కడ సమాచారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం వారు ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు అన్నటువంటిది ఉంది. కానీ దీని నుంచి ఖచ్చితంగా వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం మన భారత సైన్యం చేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎవరైతే 8 మంది ఇంజూర్ అయ్యారో వారికి ట్రీట్మెంట్ కొరకు కొంత వారిని జమ్మూలో కొంతమందిని తీసుకెళ్లడం, కొంతమంది ఉదంపూర్ బేస్ క్యాంప్ లో తీసుకెళ్లినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం అక్కడ ఏదైతే అంటే నిఘా వ్యవస్థను మాత్రం కట్టుదిట్టం చేశారు. ముందస్తుగా ఏదైతే సమాచారం ఇంకా ఇచ్చే విధంగా కూడా అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజల్ని కూడా ప్రొటెక్ట్ చేసేసి వారికి కీలక సమాచారం ఇచ్చినటువంటి వారికి కూడా తగిన బహుమతి ఉంటుందంటూ కూడా ఒక కీలకమైనటువంటి కూడా అప్డేట్ కూడా అందుతూ ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కళ.